సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జీలుగు పత్తి విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్రోస్ షాపుల ముందు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడుతున్నారు. అయినా విత్తనాలు దొరకకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపుల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ పొద్దున 6 గంటలకు వచ్చినాం. మేము విత్తనాలకు కానీ ఇప్పుడు చిరువులకు కానీ మాకు కొరత ఏర్పడ్డది. ఆ లైన్లో చెప్పులు పెట్టిపోయినాం. కనీసం నీళ్ళు ఉడక తాగనీకి మాకు పోని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకు జిలుగు అందించిన ప్రభుత్వము గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులకు అవసరానికి ఒక 20% జిలుగు తీసుకొస్తారు, 100% మందున్నారు. చాలా ఇబ్బందిగా పొద్దున 6 గంటల ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చు. కానీ ఈ ప్రభుత్వము చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలి పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు పొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడే పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జీలుగు పత్తి విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మాధురి జిగులు విత్తనాల కోసం ఆగ్రో షాపుల ముందైతే రైతులు భారీగా బారులు తీరారు. అయితే సరిపడా జిగులు విత్తనాలు అందించాలని రైతులైతే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంలో చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో రైతులైతే పత్తి విత్తనాల కోసం ఆగ్రో షాపుల ముందైతే భారీగా బారులు తీరి ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. అయితే లైన్లలో గంటలు వేచి ఉన్న మాకు సరిపడే విత్తనాలు అయితే ఇవ్వడం లేదని అయితే రైతులైతే ఈ యొక్క ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ యొక్క పక్క ప్రభుత్వము రైతులకు అన్ని విధాల సరిపడే విత్తనాలు అందుబాటులో ఉంచామని చెప్తున్నప్పటికీ కానీ అధికారులు మాత్రము అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అయినప్పటికీ రైతులు పొలాల్లో విత్తనాలు వేసుకునే టైంలో ఈ యొక్క సరిపడే విత్తనాలు అందించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు అయితే గురి అవుతున్నామని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కావలసిన విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచాలన్నట్టయితే ఇక్కడ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే లేని పక్షంలో రైతులు మాత్రము అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందన్నట్టయితే రైతులు ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ అధికారులపైన రైట్. థ్యాంక్ యూ రాము.